హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెస్సీ వ్లాగ్స్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ మా మమ్మీ అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం కోసం చాలా ఇంగ్రీడియంట్స్ తెచ్చిపెట్టింది. సరే మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా 6 నుంచి 7 యాలకులు తీసుకొని ఒక సగం ముక్క జాజికాయ తీసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత ఒక కప్పు తీసుకొని ఆ కప్పు ఫుల్గా బాదం పప్పులు వేసి వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అవన్నీ బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఏ కప్పుతో అయితే బాదం తీసుకున్నారో సేమ్ ఆ కప్ మెజర్మెంట్తోనే ఒక కప్ ఫుల్గా జీడిపప్పు కూడా తీసుకొని దాన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హాఫ్ కప్ వరకు పిస్తా పప్పును తీసుకొని దాన్ని కూడా ఫైన్ పౌడర్ కింద చేసుకోండి. నేను డ్రై ఫ్రూట్ కట్టర్ అండ్ స్లైసర్ అని మీషోలో కొత్తగా ఆర్డర్ పెట్టాను. దాంతో అయితే మనకి ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఈ బాదం, జీడిపప్పు, పిస్తాని పక్కన పెట్టుకొని ఉంచండి. ఇప్పుడు ఒక ½ కేజీ దాకా ఖర్జూరం తీసుకొని దాంట్లో ఉన్న పిక్కలు తీసి పక్కన పెట్టుకోండి. సీడ్స్ రిమూవ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని ఇంకా అలాగే అంజీరాని కూడా హాఫ్ పీసెస్ చేసి మిక్సీలో వేయండి. అలాగే మనకి వాల్నట్స్ కూడా తొక్కలు తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక ఎండు కొబ్బరికాయ తీసుకొని దాన్ని స్లైసెస్గా కట్ చేసుకొని తురుముకోండి. అలాగే ఖర్జూరం, అంజీరా వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. అది మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు చూపిస్తున్నట్టు ఒక ముద్దలాగా అవుతుంది. దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలోని నెయ్యి వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని డ్రై రోస్ట్ చేయండి. వాటిని మరీ ఎక్కువగా వేపేసుకోకుండా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకొని జీడిపప్పు, పిస్తా పప్పును కూడా వేసి మరలా వేయించండి. ఇప్పుడు ఇందాకలు కొబ్బరి తురుము చేసుకున్నాం కదా, దాన్ని కూడా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఒలిచి పెట్టుకున్న వాల్నట్స్ని కూడా ఒకసారి వేయించండి. తర్వాత ½ కప్పు గుమ్మిడి గింజలను తీసుకొని మళ్ళీ నేతిలో వేయించండి. మరలా సేమ్ కప్పుతో ½ కప్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని మరలా వేయించండి. అవి బాగా వేగాక పక్కన పెట్టుకొని అదే కప్పుతో మళ్ళీ ½ కప్పు పుచ్చగింజలను కూడా వేయించండి. ఇప్పుడు అదే కళాయిలో 2 స్పూన్స్ వరకు అవిసె గింజలను తీసుకొని నెయ్యిలో వేయించండి. తర్వాత మనకి నువ్వులు ఒక ½ కప్ వరకు తీసుకొని అవి కూడా బాగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2-3 స్పూన్ల దాకా గసగసాలు తీసుకొని
అవి కూడా వేయించండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా కిస్మిస్ తీసుకొని నెయ్యి వేసుకొని మళ్ళీ అవి కూడా వేపండి. ఇప్పుడు వేపుకోవడం అన్నీ అయిపోయాక ఆ వేపినవన్నీ కలిపి కొంచెం చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పౌడర్ చేసుకోనక్కర్లేదు, కానీ మనకి చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని మనం మిక్సీ ఆడి పక్కన పెట్టుకున్న ఖర్జూరము అంజీరా ఉంది కదా, అది ఒకసారి నెయ్యిలో వేసి కొంచెం కలపండి. ఇది నెయ్యిలో బాగా వేయిస్తే మనకి లడ్డు చుట్టుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ ఖర్జూరాన్ని తీసుకెళ్ళి మనం మిక్సీ పట్టుకున్న వాటితో కలిపేయండి. బాగా కలిసేలా కలపండి. మనకి షాప్స్లో వచ్చే ఫ్లేవర్ రావడం కోసం పచ్చకర్పూరాన్ని మిక్సీ పట్టి వేసుకోవచ్చు. ఒకవేళ పచ్చకర్పూరం మీకు వద్దు అనుకుంటే ఆప్షనల్గా మనం స్టార్టింగ్లో యాలకులు జాజికాయ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవచ్చు. ఒకవేళ పచ్చకర్పూరం వేసుకుంటే మనకి పౌడర్ వేసుకోనక్కర్లేదు. అలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మీకు ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు చుట్టుకోండి. మనకి వేడివేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటేనే ఆ ఉండలు బాగా వస్తాయి. చల్లారిపోతే మనకు ఉండలు చుట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మనం స్నాక్స్ కింద తినచ్చు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి అయితే చాలా మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.